ఈ మధ్య కాలంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు అంటే ఆయన నామినేషన్ టైంలో రాజాసింగ్ కూడా నామినేషన్ పోయినటువంటి సందర్భంలో ఆయన రాజీనామా చేయడం జరిగింది. అయితే ఆ రాజీనామాను రాష్ట్ర నాయకత్వం జాతీయ అధిష్టానాన్ని పంపించడం జరిగింది. ఇట్లా నేపథ్యంలో జాతీయ నాయకత్వం ఏం చేస్తుంది, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్నటువంటి ఒక ఉత్కంఠ ఉండే. సో అటు గోషమహల్ ఉప ఎన్నిక రాబోతోంది అన్నటువంటి వార్తలు కూడా బలంగా ప్రచారంలోకి వచ్చాయి. ఇట్లా నేపథ్యంలో రాజాసింగ్ కు అమిత్ షా నుంచి పిలుపు రావడం. సో రాజాసింగ్ అమర్నాథ్ యాత్రలో ఉన్న ప్రస్తుతానికి అమర్నాథ్ యాత్ర నుంచి అటు ఢిల్లీకి చేరుకుంటున్నారు. సో అమర్నాథ్ ఇప్పటికే రాజాసింగ్ ను అమిత్ షా ఫోన్ చేసి పిలవడం జరిగింది. రాజాసింగ్ అమిత్ షా పిలిపించుకున్నటువంటి నేపథ్యంలో రాజాసింగ్ కు బుజ్జగించేటువంటి ప్రయత్నం కూడా అమిత్ షా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి క్రమంలో ఆయన అధ్యక్ష పదవి కోసం ఆశించారు. ఆయన ఒకవేళ అధ్యక్షుడు అయితే యూపీలో యోగి ఆదిత్యనాథ్ తరహాలో ఆయన కూడా పనిచేస్తాను, హిందుత్వం కోసం పనిచేస్తాను, రాష్ట్రం కోసం పనిచేస్తాను, భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి శాయశక్తులా ప్రయత్నిస్తానంటూ చేసినటువంటి క్రమంలో ఆయన నామినేషన్ ని ఆపారు. లోకల్ గా ఉన్నటువంటి స్థానిక రాష్ట్ర నాయకత్వమే నామినేషన్ ఆపారు. కిషన్ రెడ్డి వర్సెస్ రాజాసింగ్ లాగా మారిపోయింది పరిస్థితి. అఫ్కోర్స్ ఈ అంశం జాతీయ నాయకత్వానికి కూడా తెలుసు. బట్ రాజాసింగ్ భారతీయ జనతా పార్టీ గ్రౌండ్ లో వీక్ ఉన్నటువంటి టైంలో కూడా 2 సార్లు భారతీయ జనతా పార్టీ నుంచి గోషమహల్లో గెలిచినటువంటి ఏకైక వ్యక్తి ఎమ్మెల్యే రాజాసింగ్. మొన్నటి ఎన్నికల్లో కూడా గోషమహల్ ని కూడా కొట్టేస్తాం అని కేటీఆర్ చెప్పినా గానీ ఆ స్థానాన్ని రాజాసింగ్ గెలవడం జరిగింది. సో అది రాజాసింగ్ అంటే. సో ఒక కట్టర్ హిందుత్వం అది రాజాసింగ్. సో పార్టీనైనా వదిలేస్తాను తప్ప హిందుత్వాన్ని వదలను అని చెప్పినటువంటి రాజాసింగ్ తన వైపు హిందువుల శక్తి మొత్తం హిందుత్వ శక్తి మొత్తం తన వైపు ఉంది. ఆయన ఒక హిందూ శక్తిగా కేంద్రీకృతం ఉన్నటువంటి వ్యక్తి. సో ఇట్లాంటి నేపథ్యంలో రాజాసింగ్ ని గనక వదులుకుంటే పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం. సో అమిత్ షా అదే ఆలోచించారు. సో రాజాసింగ్ రాజీనామాను ఆమోదించట్లేదు. రాజాసింగ్ రాష్ట్ర నాయకత్వంలో ఒకవేళ ఇమ్మడలేకపోయేది ఉంటే గనక జాతీయ స్థాయిలో జనరల్ సెక్రటరీ లాంటి ఒక పదవి ఇవ్వడానికి కూడా అమిత్ షా ఆఫర్ చేసినట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన పూర్తిగా రాజాసింగ్ క్లారిటీ ఇవ్వాలి. నిజంగానే ఒకవేళ జాతీయ నాయకత్వం కనుక రాజాసింగ్ ను బుజ్జగిస్తే రాజాసింగ్ ఒకవేళ దానికి ఓకే అయితే కనుక ఖచ్చితంగా ఆయన పార్టీలో కొనసాగుతారు. ఆయన రాజీనామా ఎట్టి పరిస్థితులు అంగీకరించేటువంటి పరిస్థితి మాత్రం ఇప్పుడు లేదు. కమలం పెద్దలు మాత్రం రాజీనామాను తిరస్కరించింది స్పష్టంగా తెలుస్తోంది. సో రాజాసింగ్ కు జాతీయ స్థాయిలో ఆయనకు అవకాశం కల్పిస్తారు. రాష్ట్ర నాయకత్వంతో ఇమ్మడలేకపోతున్నారు కాబట్టి. సో ఇక్కడ రాజకీయాలు పొలిటికల్ గా అంటే ఇందులో ఇంటర్నల్ పాలిటిక్స్ ఎక్కువైపోయినాయి, ఇందులో మళ్ళీ గ్రూప్ పాలిటిక్స్ ఎక్కువైపోయినాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో రాజాసింగ్ ని జాతీయ